అంతర్జాతీయ ఎయిడ్స్ రోగుల స్మారకోత్సవం సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఏఆర్టీ సెంటర్ వద్ద హెచ్ఐవి ఎయిడ్స్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకుంటూ అలాగే బాధితులకు సంఘీభావం తెలుపుతూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఏఆర్టీ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యూజే కిరణ్ ప్రారంభించి మాట్లాడుతూ సమాజంలో హెచ్ఐవిపై ఉన్న కళంకాన్ని రూపుమాపడం కోసం ఈనాడు ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవితో మరణించిన వారికి నివాళులు అర్పిస్తూ కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. హెచ్ఐవితో జీవిస్తున్న వారికి గౌరవిస్తూ అండంగా నిలుద్దామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా ఎంసీ సభ్యులు, పీఎంపీ జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు, అఖిలపక్షం కమిటీ కన్వీనర్ దేశరెడ్డి బలరాం నాయుడు, ఏఆర్టీ సిబ్బంది, ఐసీటీఈ సిబ్బంది, పీపీటీసీ సిబ్బంది, డిఎస్ఆర్సీ, సిఎస్సి 2.0, నారీ సాక్ష్యం, సిఎఫ్ఐ, యూఈటీఎస్, చేంజెస్, విహెచ్ఎస్ తదితర ఎన్జిఓలు పాల్గొన్నారు. సో అందరి బట్టి చాలా సంతోషం. మరి వారు ముందుగా శ్రీనివాస్ గారు మాట్లాడిన తర్వాత ఈరోజు అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవం సందర్భంగా మన రాజమండ్రిలో ఏఆర్టీ సెంటర్ నందు డాక్టర్ కిరణ్ గారి నేతృత్వంలో చక్కటి కార్యక్రమాన్ని నెరవేర్చి మమ్మల్ని ఆహ్వానించినందుకు థ్యాంక్స్ చెబుతూ గత 25 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఏ చిన్న అనారోగ్యం వచ్చినా ఫస్ట్ రెస్పాండెంట్గా ఉండే పిఎంపీ ఆర్ఎంపీలకి జిల్లా అధ్యక్షులుగా ఉన్నానండి. మేము ప్రతి గ్రామంలో కూడా వెంటనే రెస్పాండ్ అయ్యే మేమే ఎక్కువగా ఈ హెచ్ఐవికి సంబంధించిన వ్యాధులను గుర్తించి ఎక్కువ ఈ ఏఆర్టీ సెంటర్ లేనప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. ఈ ఏఆర్టీ సెంటర్ వచ్చిన తర్వాత ఇక్కడ పంపించి ఎంతో మందిని బాగు చేసుకుని ఉన్నాయి. ఎందుకంటే గతంతో పోలిస్తే హెచ్ఐవి అనేటప్పటికి చాలామంది మిత్రుల్ని, ఆత్మీయుల్ని కోల్పోయాం. ఇవాళ ఏఆర్టీ సెంటర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మరణాలు చాలా తగ్గినాయి. దాంతోపాటు ఈ ఎన్జిఓస్ చాలామంది చక్కటి పౌష్టికాహారం అందజేసి వాళ్ళకి ముఖ్యంగా కౌన్సిల్ ఇచ్చి వాళ్ళలో ఉన్నటువంటి బలాన్ని వాళ్ళ దృఢంగా ఉండేలాగా వాళ్ళకి ఒక శక్తిని ఇచ్చే ఎన్జిఓస్కి అభినందనలు తెలియజేసుకుంటూ